వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వచ్చేసి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అది మెస్సీ హెయిర్ స్టైల్. నేను ఒక బ్రైడల్ మేకప్కి వెళ్ళాను. అక్కడ నేను ఒక బ్రైడ్కి మెస్సీ హెయిర్ స్టైల్ మేకప్ చేశానండి. మేకప్ వీడియో పెట్టాను, చాలా బాగా హైలైట్ అయింది. అలాగే మెస్సీ హెయిర్ స్టైల్ కూడా ఇందులో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈజీగా స్టెప్ టు స్టెప్ మీకు అర్థమయ్యే రీతిలోగానే చెప్తున్నాను. ఒకసారి చూడండి. మీకు తెలుసు కదా, నేనైతే హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే ముందు హెయిర్ అంతా మంచిగా సెట్ చేసుకుంటాను. హెయిర్కి బ్రైడ్కి హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కంపల్సరీగా బ్లో డ్రై చేస్తాను, ఐరనింగ్ చేస్తాను, క్రింపింగ్ చేస్తాను. ఇక్కడ మన వీడియోలో చూస్తున్న ఈ బ్రైడ్కి ఈమెకు హెయిర్ అన్నది చాలా థిన్గా ఉంటుంది, చాలా తక్కువ. నేను అంత తక్కువ ఉన్నా కూడా మనం ఇక్కడ ఐరనింగ్ క్రింపింగ్ కంపల్సరీగా చేయాలి. చేయడం వల్ల ఏంటవుతుందంటే మనం వేసిన హెయిర్ స్టైల్ సెట్ అయ్యి మంచిగా వాల్యూమ్, ఒకవేళ ఏ ప్లేస్లో అయినా అంటే ఫ్రంట్ సెక్షన్లో వాల్యూమ్ చూపించాలని మనం అనుకున్నాం అనుకోండి, ఈ ఐరనింగ్ క్రింపింగ్ వల్ల చక్కగా మనం అనుకునే ఫినిషింగ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ మోస్ట్గా నేను ఏం చేస్తానంటే, క్రింపింగ్ దేనికి యూజ్ అవుతుంది, ఐరనింగ్ ఏంటంటే ఐరనింగ్ చేస్తేనే ఆఫ్టర్ క్రింపింగ్ చేయాలి. క్రింపింగ్ ఐరనింగ్ చేసిన తర్వాతనే క్రింపింగ్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఓకేనా. నేను ఫ్రంట్ భాగాన్ని చాలా ఎక్కువసేపు చేశాను క్రింపింగ్. ఎందుకంటే ఆమెకు ఫోర్ హెడ్ చాలా ఎక్కువ. నేను ఫ్రంట్ హైలైట్ చేయాలి అని నేను ఆ ఒక లుక్లో నేను ఈమెను చూపించాలి స్టేజ్ మీద అని డిసైడ్ అయ్యే నేను ఫ్రంట్ సెక్షన్ని చాలా మంచిగా హైలైట్ చేసుకోవడానికి నేను మన క్రింపింగ్ చేశాను. ఓకేనా. ఈ క్రింపింగ్ చేసి మంచిగా సెట్ చేశాను. ఇక్కడికి వచ్చాక సెక్షన్ తీసి మనము ఫ్రంట్ సెక్షన్స్ తీసి బ్యాక్ సెక్షన్లో కొంత హెయిర్ని నేను పైకి పెట్టి నెక్స్ట్ నేను ఇలా ఎందుకు అల్లుతున్నానో అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే మీకు ఇది ఎందుకు చేస్తున్నానంటే హెయిర్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేయడానికి. అందులో మనకి చాలా పల్చగా ఉండే ఇలాంటి హెయిర్ బ్రైడ్స్ వచ్చినప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ ఫిట్గా సెట్ అవ్వదు, వాళ్ళకి కొందరికి సెట్ అవ్వదు. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఆ వెయిట్ వీళ్ళు ఒకవేళ ఇలా మూవ్ చేయడం వల్ల అది ఏంటవుతుందంటే లూజ్ అయి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చక్కగా చిన్న చిన్న పాయలు తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా అల్లుకొని కిందన స్ప్రే చేసి బ్యాక్ కామ్ చేసి స్ప్రే చేయాలి. సెట్టింగ్ స్ప్రే దేనికి ఉపయోగపడుతుందంటే, అక్కడ చిక్కు లేకుండా ఉండేటట్టు ఉంటే చిక్కుని ఏర్పరిచి అంటే పాయలు ఊడిపోకుండా చేయడానికి ఆ సెట్టింగ్ స్ప్రే యూజ్ అవుతుంది. ఇలా నేను 4-5 నేను ఆమె హెయిర్ వాల్యూమ్ని బట్టి నేను అల్లుకున్నాను. ఒక్కొక్కరికి ఎక్కువ వాల్యూమ్ ఉందనుకుంటే ఎక్కువ వస్తాయి, తక్కువ వాల్యూమ్ ఉందనుకో తక్కువ. ఇక్కడ నేను తీసుకున్న ఎక్స్టెన్షన్ అయితే 3 ఉన్నాయండి సెట్టింగ్ చేసుకోవడానికి క్లిప్స్. కొందరికైతే 5 ఉండొచ్చు, కొన్ని ఎక్స్టెన్షన్స్కి 3 ఉండొచ్చు. నేను తీసుకున్నదైతే 3 ఉన్నాయి. ఎందుకంటే ఈమెకు చాలా చిన్న వాల్యూమ్ ఉంది కాబట్టి నేను ఈ ఎక్స్టెన్షన్ చూస్ చేసుకున్నాను. ఇది మెస్సీ హెయిర్ స్టైల్ వేయడానికి చాలా బాగా బాగుంటుంది, ఎందుకంటే కర్ల్ ఎక్స్టెన్షన్. దీని మీద ఇంకొకటి ఏంటంటే ఇది హైలైట్ కూడా ఉంటాయి ఎక్స్టెన్షన్కి. ఆ తర్వాత పైన ఎక్స్ట్రాగా పెట్టుకున్న హెయిర్ స్ప్రే చేస్తూ బ్యాక్ కామ్ ఇస్తున్నాను. బ్యాక్ కామ్ చేసి స్ప్రే చేశాను. బాగా గమనించారా? నాకు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బిఫోర్గా నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి మీరు చూడండి. చిన్న పిల్లలకి తక్కువగా హెయిర్ ఉండే వాళ్ళకే నేను హెయిర్ స్టైల్స్ చాలా బాగా హైలైట్ చేశాను. ఓకే. నాకు అలాంటిది ఇలాంటి హెయిర్ ఉండే వాళ్ళకి ఇంకెంత బాగా వస్తుంది ఈజీగా, అంతేనా? కాబట్టి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ కామ్ చేయడం వల్ల చాలా మంచిగా పఫ్ లాగా వాల్యూమ్గా వచ్చింది. ఎందుకంటే మనం ఇచ్చిన స్ప్రే అలాంటిది. ఓకేనా. మనం ఎంత పుష్ చేసినా ఆ స్ప్రే పెట్టి బ్యాక్ కామ్ చేసి ఆ స్ప్రే ఇవ్వడం వల్ల ఎంత మంచిగా పుష్ చేసినా కూడా అది ఏమవ్వదు, అలానే ఫిట్గా ఉంటుంది. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఇలాంటి వాటి మెస్సీకి కన్నా ట్రెడిషనల్ లుక్లో పెళ్ళి లగ్నంలో చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని పఫ్లు కొన్ని బ్యూటిషియన్స్ తీస్తూ ఉంటారు కొంతమంది. అంతవరకు నేను బిఫోర్ కొత్తలో నేర్చుకున్నప్పుడైతే ఎటువంటి స్ప్రే యూజ్ చేయకుండా ఇలా పఫ్ కావాలని డైరెక్ట్గా పెట్టేదాన్ని.
అక్కడ జీలకర్ర బెల్లం పెట్టే మూమెంట్లో చక్కగా అది కిందకి లోపలికి వెళ్ళిపోయేది. కానీ నేను అడ్వాన్స్డ్ కోర్స్ చేశాక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకున్నాక కొన్ని స్ప్రేస్ యూజ్ చేసి కూడా దేనికి పాడవకుండా మంచిగా ఎంత పుష్ చేసినా లోపలికి వెళ్ళకుండేటట్టు నేను నేర్చుకున్నాను. అదే మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఆ స్ప్రే అంత బాగా యూజ్ అవుతుంది. నాకే కాదు ప్రతి బ్రైడల్ మేకప్లో యూజ్ అవుతుంది. ఓకేనా. ఇలాగ హెయిర్ అంతా తీసుకొని సెక్షన్ వేస్గా రబ్బర్ పెట్టుకొని బ్యాక్ కమ్ తీసుకున్నాను. ఓకేనా. నేనైతే వీడియోలో చెప్పేదానికన్నా మీకు చూపిస్తేనే బాగా అర్థమవుతుంది. ఇంకొకటి ఫ్రంట్ సెక్షన్లో తీసుకున్న ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ ఉన్నాయి కదా, అది నేను సైడ్ పార్టీషన్ తీసాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, సైడ్ పార్టీషన్ తీసుకొని బ్యాక్ కమ్ ఇచ్చుకొని స్ప్రే చేయడం వల్ల చూసారా వాల్యూమ్గా కనిపిస్తుంది. అక్కడ హెయిర్ ఏంటంటే అక్కడ కొంచెం బాగా చిక్కిపడి ఉంటుంది కాబట్టి ఆ స్ప్రే ఏం చేస్తుందంటే వంగనివ్వకుండా చక్కగా పఫ్లా కనిపించేటట్టు చేస్తుంది. ఇక్కడ నేను ఆ స్ప్రే దానికి కదా యూజ్ చేస్తున్నాం మనము. ఓకే. ఫ్రంట్ సెక్షన్ హైలైట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుంది. ఫోర్ హెడ్ చూడండి చాలా ఎక్కువ ఉంది మీకు. ఇలాంటి వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ఫోర్ హెడ్ చిన్నగా ఉన్నదనుకోండి, అలాంటి వాళ్ళకి ఇది లుక్ రాదు. ఓకే. వాల్యూమ్గా స్కాల్ఫ్ కనిపించే కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ క్రింపింగ్ చేసి మంచిగా స్ప్రే చేసి బ్యాక్ కమ్ చేసి ఇలాంటి హెయిర్ స్టైల్ వేసామనుకోండి, వాళ్ళు ఇంకొక లుక్లో కనిపిస్తారు. మనం ఇచ్చిన బ్రైడల్ మేకప్కి, వేసుకున్న వాళ్ళ డ్రెస్సింగ్ లెహెంగాకి, ఓకే, ఇలాగా హెయిర్ స్టైల్కి చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చి ఉంటే, ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఓకేనా. మీకు ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో మీరు నాకు తెలపండి. ఇంకొకటి చూడండి, బ్యాక్ ఎంత బాగా చేయడం వల్ల పఫీగా ఎంత బాగా కనిపించిందో. బ్యాక్ సెక్షన్ అంతా వేసాకే ఫ్రంట్ సెక్షన్ తీసుకోవాలి. నేను సైడ్ పార్టీషన్ ఇలా జిగ్జాగ్లో తీసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా పార్టీషన్ తీసాను అనుకోండి, ఆమె లాంగ్ నుంచి కూడా పాపిడి కనబడిపోతుంది, సైడ్ పాపిడి. కానీ నేను ఇలా జిగ్జాగ్ తీసుకొని ఆమెకు కర్మ్ చేసి టర్న్ చేసి ఇలా తిప్పుకొని ఇక వెనక భాగాన్ని మాత్రం చక్కగా అల్లుకున్నాను. అల్లి దాన్ని కూడా ఫోల్డ్ చేశాను. ఈ బ్రైడ్కి కావాల్సింది, మెస్సీ హెయిర్ స్టైల్కి కావాల్సింది ఇలాంటివి ఎక్స్ట్రా చక్కగా యాక్సెసరీస్ ఇలాంటివి చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనం ఇచ్చిన లుక్, ఆ హెయిర్ స్టైల్ అంతా అవుట్ఫిట్ ఫిట్గా అదే ఫైనల్ లుక్లో రావాలి అంటే ఇలాంటివి పెట్టుకోవాలి. న్యాచురల్ లాంటి కన్నా ఆర్టిఫిషియల్ ఇలాంటి ఫ్లవర్స్ చాలా బాగా ఉంటాయి. ఓకేనా. ఫైనల్గా అనుకోండి, నేను టైల్ భాగానికి కూడా కొన్ని చూస్ చేసి తెచ్చుకున్నాను. ఇవి కూడా యూజ్ చేశాను. చాలా బాగా వచ్చింది. క్లయింట్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఆమె అయితే నన్ను చాలా బాగా, ఎందుకంటే ఆమెకు హెయిర్ వాల్యూమ్ చాలా తక్కువ, నేను దాన్ని కవర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఈ బ్రైడ్కి అయితే వాల్యూమ్ లేకుండా మనము వేయడం అన్నది కష్టమే. ఓకేనా. ఆ పఫ్ తీయడమైనా, ఫ్రంట్ సెక్షన్ కవర్ చేయడమైనా చాలా కష్టం. ఇలాగా ఫ్రంట్ తీసుకున్న, నుదుటి దగ్గర తీసుకున్న కొంత భాగాన్ని మనం క్రింపింగ్ ఐరనింగ్ మిషన్తోనే అలా కర్ల్ తిప్పచ్చు. ఫైనల్గా ఎలా ఉంది? ఫైనల్గా బాగుంది కదా. ఈమె డ్రెస్కి మేకప్ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.